హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఇస్ అవి యాప్లో ఫేస్ టు కేవైసీ అయితే వచ్చింది. సో ఎలా చేయాలని చెప్తాను. ఇంకా ఎవరు జాయిన్ అవ్వాలో జాయిన్ అయితే అవ్వండి. ఇంకా మైనింగ్ ఎండ్ డేట్ అయితే మనకైతే ఇవ్వలేదు కాబట్టి సో మనం జాయిన్ అయితే అవ్వచ్చు న్యూ యూజర్స్ అయితే. అలాగే ఓల్డ్ యూజర్స్ కోసం అయితే చూడండి, ఇప్పుడు మీరు ఇంకా ఫేస్ 1 కేవైసీ చేయలేదంటే మీరు నేను 2 days బ్యాక్ అయితే వీడియో చేస్తాను లైవ్ ఫేస్ 1 కేవైసీ ఎలా చేయాలనేది. ఓకేఎక్స్ యూఐడి ఇస్తే అయిపోతుంది. సో ఎలియాలో లైవ్లో చేసి చూడండి. ఇది డెడ్ లైన్కి అయితే వచ్చేసింది గ్యాస్. ఇది మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మనకి ఎప్పుడు ఇస్తుందో తెలియదు. మీ డౌన్లోడ్లో ఎవరైనా ఉంటే అలా రిఫర్ కాయిన్స్ అయితే మనకైతే రావన్నమాట చేయకపోతే. సో మీరు చేయించండి, ఓకేనా. మీ డౌన్లైన్లో ఎవరైనా ఉంటే చేపించండి, అంటే మీరు రిఫర్ చేసుకుంటారుగా వాళ్ళకైతే చేయించుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం లైవ్లో ఇప్పుడు ఫేస్ టు కేవైసీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. అవి యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు డైలీ వచ్చేసి ఇక్కడ క్లైమ్ అయితే వేసుకోండి, న్యూ అండ్ ఓల్డ్ యూజర్స్ అందరూ. బట్ ఇది క్లైమ్ కూడా ఎప్పుడు దాకా ఇస్తారు తెలియదు మనకి. ఓకేఎక్స్లో 19కి అయితే మనకి విత్డ్రా అయితే ఉంది. సో అలాగే ఓకేఎక్స్ కూడా మీకు లిస్ట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. వాట్సాప్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా చూడండి ఓకేఎక్స్లో లిస్ట్ అయితే అయిపోయింది కాయిన్ అనేది. సో గాస్ ఇక్కడ చూడండి, మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు ఇక్కడ అవి అయితే మనకి లిస్ట్ అయిపోయింది ఓకేఎక్స్ యాప్లో. సో మీరు ఇది ఒకటి చేసుకోండి. December 19 అయితే మనకి ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్ టు కేవైసీ ఎలా చేయాలో అందరికి డౌట్ అయితే ఉండొచ్చు. మనకి ఇక్కడ అవి యాప్లో వెళ్ళిపోయిన తర్వాత మేలో వచ్చేయండి, లేకపోతే ఇక్కడ ఈవెంట్లో వచ్చేయండి గైస్. ఈవెంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ టు కేవైసీ ఇప్పుడు లైవ్లో ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఓకేఎక్స్లో లిస్ట్ అయింది, ఒక పాపప్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి లైవ్ నౌ అవి కేవైసీ ఫేస్ 1. నాకు తెలిసిన వరకు ఇది ఒక 1 week అయితే ఇస్తారు, తర్వాత ఎక్స్పైర్ అయితే చేస్తారు. మళ్ళీ మనకి టైం అయితే తీసుకుంటారు టోకన్ అనేది. ఇంకా రిఫర్ చాలామంది చేయట్లేదు, యాక్టివ్లో ఉండండి. కేవైసీ ఫేస్ 1 ఫేస్ 2 అయితే చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఇక్కడ ఏ డ్రాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక స్లైడ్స్ అయితే వస్తున్నది కదా పాపప్ అనేది, దీన్ని స్లైడ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ కేవైసీ ఫేస్ 1 అయితే చేసుకోండి చేయని వాళ్ళు. అలాగే ఇక్కడ అవి కేవైసీ ఫేస్ 2 అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా షేర్ టు అప్లై అంటున్నారు. ఇక్కడ షేర్ టు అప్లై పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత మీరు అప్లై అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఓన్లీ పీపుల్ హూ పాస్డ్ కేవైసీ ఫేస్ 1 ఎవరు చేస్తారో అండ్ 1 or 2 ఆర్ ఎలిజిబుల్, అంటే 1 చేసిన వాళ్ళకి 2కి అవైలబుల్ అయితే ఇస్తారు ఫేస్ 2కి అనేది. అలాగే వాళ్ళకి మనకి అవి టోకెన్ క్లైమ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అడ్రస్ అనేది. మీరు ఒకసారి బట్ మనం ఏంటంటే ఓకేఎక్స్ యాప్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఇవ్వాలి, ఎందుకంటే ఓకేఎక్స్ యూఐడి అంటే మనకి కేవైసీ చేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి నేనైతే ఇక్కడ వాలెట్ పైన క్లిక్ అయితే ఇస్తాను. ఈ అడ్రస్ మనం ఇవ్వలేదు, ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి దీని అయితే తీసేయాలి. అలాగే ఇక్కడ వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేసేయండి, ఓకేనా. ఆటోమేటిక్ వస్తుంది, బట్ అది ఎక్కడ అడ్రస్ మనకు క్లారిటీ అయితే లేదు, దాన్ని తీసేయండి, ఓకేనా. మీరు ఇక్కడ ఓకేఎక్స్ యూఐడి పెట్టుకోవచ్చు అండ్ వాలెట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే వాలెట్ పెట్టుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే విత్డ్రా అప్పుడు డైరెక్ట్ మనం మెటామాస్క్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు కాయిన్స్ విత్ వాలెట్ అడ్రస్ ఇస్తే. ఎందుకంటే ఓకేఎక్స్ యూఐడి అంటే కొంచెం సమ్ ఎర్రర్స్ అయితే వస్తాయి, బట్ ఓకేఎక్స్ యూఐడి కూడా చేసుకోవచ్చు. బట్ నేను చేసే విధంగా చేస్తే విత్డ్రా కూడా నేను చేసే విధంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఇన్పుట్ యువర్ ఆర్బిటర్ 1 వాలెట్ అడ్రస్ ఫర్ టోకెన్ క్లైమ్. ఇక్కడ ఎక్కడి నుంచి ఇవ్వాలని బ్రదర్ మీకు చాలా మెటామాస్క్ నుంచి ఇవ్వచ్చు, కేవ్ బ్రౌజర్ మెటామాస్క్ అది కూడా ఇవ్వచ్చు. మీరు చాలామంది మెటామాస్క్ యాప్ యూజ్ చేస్తున్నారు అండ్ కేవ్ బ్రౌజర్లో మెటామాస్క్ కూడా యూజ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ నుంచి కేవ్ బ్రౌజర్ మెటామాస్క్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎలా అయినా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో నో ప్రాబ్లం, మీరు ఓకేఎక్స్ యూఐడి అండ్ లేకపోతే వాలెట్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మీరు వచ్చిన ఇక్కడ ఒక వాలెట్ అడ్రస్ వస్తుందిగా, రిమూవ్ చేసేయండి, ఓకేనా. మనం ఫ్రెష్గా వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలి, అది ఎక్కడ వాలెట్ అడ్రస్ తెలియదు మనకి కాబట్టి. సో దానికోసం మీరు కేవ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ కేవ్ బ్రౌజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను మీకు చెప్పాను చాలాసార్లు. చూసండి, డిస్క్రిప్షన్లో మీకు రిజిస్టర్ వీడియో ఇస్తాను, చూసి చేసుకోండి, ఓకేనా. సో గైస్ ఇంకా చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు, ఇక్కడ కేవ్ బ్రౌజర్లో మెటామాస్క్ ఎలా యాడ్ చేయాలో వీడియో చేస్తాను, ఆ వీడియో చూసండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆర్బిటమ్ 1 అయితే అడ్రస్ అయితే చేస్తారు. ఇది కూడా చాలామంది డౌట్ అయితే ఉండదు ఎలా యాడ్ చేయాలి, నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. సో ఇక్కడ మనం అవి ప్రొఫైల్మెంట్ ఫుల్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం అనే ఒక వీడియో చేశాను. దీంట్లో మీకు ఆర్బిటమ్ 1 ఎలా యాడ్ చేయాలి అండ్ ఈ ప్రొఫైల్మెంట్ ఎలా క్లైమ్ చేసుకోవాలి చేశాను. చాలామంది కూడా క్లైమ్ చేసుకోలేదు. సో అలాగే ఈ ఆర్బిటమ్ 1 కూడా చేసుకోండి, యాడ్ చేసుకోండి వాలెట్ అడ్రస్ అనేది. అలాగే మీరు ఎన్ఎఫ్టీ కూడా క్లైమ్ చేసి పెట్టుకోండి, ఓకేనా, మనకి హెల్ప్ అవుతుంది. అలాగే కేవైసీ ఫేస్ 1 అనేది డెడ్ లైన్కి వచ్చింది కదా, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఫాస్ట్గా.
ఎందుకంటే మనకి 19 విత్డ్రా ఉంది కాబట్టి 30 లేదా 50% మనకి కాయిన్స్ అయితే ఇస్తారు మంత్లీ. సో మిస్ అయితే చేయకండి. ఇక్కడ ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేయండి. మీ మెటమాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొంచెం పైనకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్బిటమ్ 1 అయితే ఉంటుంది. ఆర్బిటమ్ 1 పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు 8780 అనేది కామన్ అయితే ఉంటుంది, ఈథరియం అండ్ ఆర్బిటమ్ ఉంది. బట్ మీరు ఆర్బిటమ్ 1 అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆర్ఎంఆర్లో మీరు ఆర్బిటమ్ 1 అయితే షో అవ్వాలి. అంటే మనం పెట్టింది ఇక్కడ ఆర్బిటమ్ 1 ఉంది. కింద కూడా మీకు ఆర్బిటమ్ 1 అయితే నా బ్యాలెన్స్ అయితే చూడండి. నేను ఒక DeFi 2.0 ఆఫర్కి అయితే పెట్టుకున్నాను మనీ అనేది. సో ఇక్కడ ఆర్బిటమ్ 1 అయితే మీరు ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? సో చెక్ చేసుకోండి, మస్ట్ చెక్ చేసుకొని ఆర్బిటమ్ 1 అయితే మీరు ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసి ఇక్కడ ఏం చేయండి, యాప్లో వచ్చేయండి. ఓకే, అవివ్ యాప్లో ఈ అడ్రస్ అయితే షో చేయండి. స్టార్టింగ్లో కూడా ఇదే అడ్రస్ వచ్చింది. బట్ మనకేంటంటే వేరే అడ్రస్ వస్తే ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక OKX UID ఉంది కదా, దీన్ని తీసేసి మీరు వాలెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన నేను వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడైతే మీరు షో అయితే చేయాలి. ఓకేనా? ఈ వాలెట్ అడ్రస్ అనేది మీరు ఒకసారి 8780 అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకే, నేనైతే క్లారిటీ అయితే ఉంది. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు సింపుల్గా ఈ విధంగా అడ్రస్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు షేర్ టు ట్విట్టర్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక మీరు పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఒకసారి పోస్ట్ చేయండి, అంతే, ఏం లేదు దీంతోనైతే. ఇక సింపుల్ ఈ విధంగా పోస్ట్ ఉందిగా, పోస్ట్ అయితే చేసేయండి. అయిపోయింది. ఈ విధంగా టాస్క్ అయితే ఇంతే గైస్. ఈ విధంగా KYC Phase 2 అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గైస్, మనకి ఒక స్కోర్ అయితే ఇస్తారనమాట. 30 స్కోర్, 50 స్కోర్, 100 స్కోర్ అయితే ఇస్తారు. ఆ స్కోర్ బట్టి, ఆ స్కోర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి 30% 40% కాయిన్స్ అనేది మీకు వచ్చిన కాయిన్స్లో డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు మంత్లీ. ఇప్పుడు నుంచి అక్టోబర్ దాకా అన్నది, నెక్స్ట్ మంత్ ఇయర్. అంటే ఇప్పుడు మైనింగ్ అయితే ఉంది గైస్, బట్ ఇప్పటివరకు ఉందో నాకు కూడా క్లారిటీ తెలియదు. బట్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు KYC Phase 1 అండ్ Phase 2 మనం కంప్లీట్ చేసుకుంటేనే మీ రిఫర్ డౌన్లైన్ ద్వారా ఏమైనా మైనింగ్ ద్వారా వచ్చే కాయిన్స్ అన్నీ మనకైతే వస్తాయి, లేకపోతే రావన్నమాట. మీరు చేపించండి. అండ్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ విధంగా వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకసారి నేను ఈ విధంగా మీ ఆప్షన్లో వచ్చేస్తాను. ఇక్కడ మీరు అవి పాయింట్లు ఉన్నాయిగా, ఈ పాయింట్స్ ద్వారా మనకైతే చూపిస్తారనమాట. ఓకేనా? ఇక్కడ మీలో వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఈ బ్యానర్లో వెళ్తాను నేను, మన కంప్లీట్ అయిందో లేదు చూసుకోండి. ఈ విధంగా మనం వాలెట్ అడ్రస్ అయితే కరెక్ట్ అయితే ఇచ్చేస్తాం. ఇక December 19th అయితే మనకైతే ఇస్తారు కాబట్టి సో మీరు అడ్రస్ అయితే క్లారిటీగా చెక్ చేసి అయితే ఇవ్వండి. కింద ఒక అడ్రస్ అయితే వస్తుంది, బట్ ఆటోమేటిక్గా అది సిమిలర్ ఉంది. బట్ మనం ఇచ్చే అడ్రస్కి అయితే మనకైతే విత్డ్రా అయితే ఇస్తారు. అలాగే మీరు OKXలో వాలెట్ అయితే క్రియేట్ చేస్తారు కదా, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక వాలెట్లో మీరు మెటమాస్క్లో ఏ అడ్రస్ ఇచ్చారు. ఓకేనా? మెటమాస్క్లో మీరు ఒక కీస్ క్రియేట్ చేసుకున్న అకౌంట్ అయితే ఉంటుందిగా, ఆ కీస్ అనేది మీరు OKX వాలెట్లో ఇచ్చాను. నేను ఆల్రెడీ రిజిస్టర్లో మీకు OKX KYC ఎలా చేయాలి అండ్ రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాలెట్ సేమ్ ఇస్తే మీకు ఆర్బిటమ్ 1 అనేది ఇక్కడ రిసీవ్ అడ్రస్ అనేది సేమ్ తీసుకుంటుంది. అందులో ఒకవేళ మీరు రాంగ్ ఇచ్చినా కూడా ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒకటి వచ్చింది కదా కీ అనేది, మనం ఇవ్వకన్నా ముందుకు అది కూడా మీకు మ్యాచ్ అయితే అవుతుంది అనమాట. సో వాలెట్ అడ్రస్ సేమ్ ఇవ్వండి. నేను ఆల్రెడీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఇందులో మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను లాస్ట్ వీడియోస్లో. సో గైస్ ఇక్కడ KYC ఎలా చేయాలి ఒక వీడియో చేశాను. అలాగే దాని తర్వాత ఇక్కడ దీంట్లోనే వాలెట్ ఎలా చేసుకోవాలి అండ్ ట్రస్ట్ వాలెట్, మెటమాస్క్, OKX వాలెట్లో సేమ్ కీస్ ఇస్తే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా. అలాగే మీరు డైలీ 2 VV కాయిన్స్ అయితే మీరు క్లైమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు కూడా మీకు లైవ్లో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేయండి, దీంట్లోనే వాలెట్లో వచ్చేసిన తర్వాత డిస్కవర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కింద మనకి ఇక్కడ స్లైడ్ చేయండి కొంచెం, క్లైమ్ డైలీ VV టోకన్స్ 1,98,000 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ డైలీ క్లైమ్ చేస్తున్నారు. సో ఇది కూడా క్లైమ్ చేసి పెట్టుకోండి, మనకి విత్డ్రా అయితే ఎలిజిబుల్ ఉంది కాబట్టి. సో గైస్ ఈ విధంగా వెరిఫై అయితే చేయమంటారు, వెరిఫై అయితే చేసుకుని మీకు ఆర్బిటమ్ 1 అనేది ఇక్కడ OKX పైన వాలెట్ పైన క్లిక్ చేయండి, తీసుకుంటుంది. నేను 46 అయితే ఏం చేశాను, ఇక సింపుల్ మళ్ళీ క్లైమ్ పైన క్లిక్ చేసి ఒక పాస్వర్డ్ అడతారు. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ పాస్వర్డ్ ఇస్తే ఆ పాస్వర్డ్. సో గైస్ ఈ విధంగా క్లైమ్ అయిపోయింది. 46 ఉంటే 48 అవుతుంది. ఈ విధంగా మీరు క్లైమ్ చేసి పెట్టుకోండి. సో ఇది కూడా మనకి విత్డ్రాకి అయితే ఎలిజిబుల్ ఇస్తారు, బట్ ఎప్పుడు ఇస్తారో మనకి సపరేట్గా అయితే చూద్దాం ఒకసారి ఏమైనా అప్డేట్ వస్తే. సో ప్రజెంట్ వచ్చేసి వాలెట్ అయితే సేమ్ పెట్టుకోండి, మీరు చెక్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇంకా న్యూజర్స్కి అయితే ఉంది టైం, బట్ మీరు జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. KYC Phase 1 ట్రై చేయండి, Phase 2 కూడా ట్రై చేయండి. న్యూ యూజర్స్ అయితే, ఓల్డ్ యూజర్స్ అయితే ఖచ్చితంగా మీరు కాయిన్స్ అయితే మనకి విత్డ్రా ఇస్తారు కాబట్టి నెక్స్ట్ మంత్లో 19కి అయితే, ఈ మంత్ December 19 మనకి ఆల్రెడీ మీకు అయితే పోస్ట్ కూడా పెట్టాను కాబట్టి. సో మీరు ఏం చేయాలి, వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు NFT ఈ టెస్ట్నెట్ NFT కూడా ఫ్రీగా ఇచ్చారు మనకి. సో మీరు ఇవన్నీ NFT ఎవరు క్లైమ్ చేస్తారో వీళ్ళకైతే
ఫాస్ట్గా ఎక్కువ వచ్చే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అండ్ ఎన్ఎఫ్టీ మనకి క్యాలిక్యులేట్ చేసుకొని స్కోర్ ఇస్తే ఇస్తారు 100%. ఆ స్కోర్ ఎంత ఇస్తారు 13 14 15, దాన్ని బట్టి మనకి నాకు 28 కాయిన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ ఎవరు టీమ్మేట్లు చాలామంది అయితే లేరు 1లో. ఇది నా కింద నేను జాయిన్ చేసిన వాళ్ళ కింద అయితే ఉన్నారు. సో మీరు టీమ్మేట్ని ఇవన్నీ ప్రాసెస్ అయితే చేయించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు నా వీడియో OKX వీడియో అయితే పంపించండి వాళ్ళకి, ఓకేనా. సో వీడియో అయితే ఇంతే గైస్. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయాలి, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, అండ్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అలాగే వీడియోకి 50 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.